అందరికీ హాయ్ అండి. ఇవాళ నా మినీ బ్లాగ్ తోటి మీ ముందుకొచ్చేసాను. ఇవాళ శుక్రవారం కాబట్టి ఇలా పద్మం ముగ్గైతే వేశాను. శుక్రవారం, శనివారం మా సైడ్ ఇలా పద్మం ముగ్గైతే వేస్తారు. ఇంక ఇవాళ దీపారాధన వచ్చేటప్పటికి మా వారు చేసేసారనమాట. చూసారా మా వారు ఎంత సింపుల్‌గా చేశారో. ఇంకా పాప స్కూల్‌కైతే వెళ్ళిపోయిందండి. ఇంకా తనని స్కూల్‌కి పంపించాక మిగిలిన పనులైతే చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 8:45 అయితే అయిందనమాట. ఇంకా మా వారు ప్రొద్దున్నే వెళ్ళి బట్టలు ఐరన్ కాడి నుంచి అయితే తెచ్చేశారు. ఈ బట్టలన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకుని మనం ఇచ్చిన బట్టలు ఇచ్చినట్టుగా వచ్చినాయా లేదా, ఇస్త్రీ మడతలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నవి ఒకసారి చెక్ చేసేసుకుని ఈ వేటికి ఆటికి సపరేట్గా పెట్టేసుకుని ఇవన్నీ కూడా నేను బీరువాలో సదిరేసుకుంటూ ఉంటాను. ఇలా వారానికి ఒకసారి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. మా వారి వైట్ బట్టలు అంటే ఉతకటం ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఎక్కడెక్కడ సదురుకుంటూ ఇంకో ఎత్తు అనమాట. ఇక్కడికి ఈ పని అయిపోయింది కాబట్టి ఇంకా ప్రొద్దున్నే లేకనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇవైతే తీసుకెళ్ళి పైన ఆరేయాలి. రాక రాక ఎండొచ్చిందండి. ఎండని చూసి మనసైతే హాయిగా ఫీల్ అయిందనమాట. ఎందుకంటే పైన కొత్తగా మొక్కలు పెట్టాము. వాటిల్లో నీరు ఎక్కువైపోయి ఆ మొక్కలు ఎక్కడ చనిపోతాయో అని భయం అనమాట. ఇవి మొన్న ఉతికిన బట్టలండి. ఇంకా బయట ఆరేయడానికి వీలు కాలేదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఆరేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కాబట్టి త్వరగానే ఆరిపోతాయి. ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు తెచ్చి ఇలా పైనంతా ఆరవేసేసుకున్నాను. పైన మొక్కలు పెట్టానని చెప్పాను కదండి, ఇవే అనమాట. ఒక 3 రకాల వంకాయలు అయితే పెట్టామండి. అన్నిటికీ చక్కగా పూతయితే వచ్చేసినాయి అనమాట. చూసారా మా గార్డెన్లో వాటర్ మిలన్ కూడా కాచేసింది. ఇది మొన్న వర్మీ కంపోస్ట్లో వచ్చిన మొక్కల్ని చక్కగా అయితే పెద్ద పెద్ద సైజు తోటి ఒక 2 వాటర్ మిలన్ల నుంచి మిగిలినవన్నీ కూడా కట్ చేసేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.